ఇన్ఫాక్ట్ 54వ మండలి సమావేశం మండలికి తొలి సమావేశం ఇది. అయితే తిరుపతి సమీపంలో ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం గతంలో జరిగిన ప్రయత్నాల్ని మీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. వైసీపీ ఎలాగూ ఇక్కడ మా ఎస్సీ, మా మైనారిటీ, మా బీసీ కాబట్టి వాళ్ళు దాని జోలికి వెళ్ళా. ఇప్పుడు ఏమన్నా కీలకమైన నిర్ణయం తీసుకుంటారా? ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ అయితే ఆపిస్తున్నారు, శుభమే. దానికోసం ఒక గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పెట్టారు బిఆర్ నాయుడు గారు, చైర్మన్ గారు. మరి ఆ ఇస్లామిక్ యూనివర్సిటీ సంగతి ఏంటి? మంచి సబ్జెక్ట్ లేవనెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అతి దగ్గరలో చంద్రగిరి కొండవాడ దగ్గర ఇస్లామిక్ ఒక సంస్థ నమ్ముతా ఉంది. దాని మీద అనేక రకమైన కేసులు వేశారు. అక్కడున్న లోకల్ గా హిందూ భావజాలం ఉన్నటువంటి అనేక అంశాలమైన ఉన్నటువంటి కొంతమంది భక్తులు కూడా దీనిపైన ఆబ్జెక్షన్ తెలియజేశారు. దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఆల్రెడీ ఈ యొక్క సంస్థ యొక్క హీరా సంస్థ యొక్క హీరా మహిళని కూడా అరెస్ట్ చేసి గతంలో జైలు పంపించారు. ఆమె ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. అక్కడ కొన్ని ముస్లిం కార్యక్రమాలే కాకుండా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్న ఆక్షేపణ ఉండేది. ఎందుకంటే ఇస్లామిక్ ఉగ్రవాదాలకు అవకాశం ఉంది కదా అనే ప్రశ్న ఉంది. దానిపైన ఎన్ఐఏ సహకారం తీసుకున్నారు, రాష్ట్ర సహకారం తీసుకుంటారు. వాటిపైన మాట్లాడి నిషేధించి అక్కడ కరెక్ట్గా, ఎందుకంటే స్వామివారి యొక్క పైన ఉన్నటువంటి గాలిగోపురం, అలాగే స్వామివారి యొక్క అఖండ ఉన్న దీపం వెలిగే చోటకి అక్కడ నుంచి క్రిటికల్ గా చూస్తే కరెక్ట్ గా పాయింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా సైంటిఫిక్ గా శాస్త్రీయంగా నిర్ధారణ చేసి దాన్ని రద్దు చేయాలని ప్రతిపాదన ఉంది. అక్కడ భూములు కూడా, అక్కడ ఉన్న భూములు కూడా దేవస్థానం భూములు ఆక్రమించుకున్నారని, దాని ద్వారా ఆ యూనివర్సిటీ నిర్మించారని, దానికి కొంతమంది అక్కడ సహకారాలు అందించారని కూడా నినాదాలు ఉన్నాయి, అభియోగాలు. వాటన్నిటి కూడా పూర్తిగా విచారించి ఆ యూనివర్సిటీని మార్పించే విధంగా చర్యలు తీసుకుంటారు. దీంట్లో ఈ పాలక మండలి మొదటి అడుగు చూస్తే చాలా భక్తులు పాజిటివ్ గానే ఉంది. చాలా మంది ఫోన్లు ద్వారా కానీ